చాలా అంచనాల మధ్య వచ్చిన దేవర మూవీ రివ్యూ ఇప్పుడు ఎలా ఉందో చూసాం. ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలో కొండ ప్రాంతంలో దేవర అలియాస్ జూనియర్ ఎన్టీఆర్, బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్ తన స్నేహితులతో శ్రీకాంత్ అలియాస్ చౌకా కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా పని చేస్తూ ఉంటాడు. అయితే సముద్రంలో అధికారులు కలుగప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంది. అయితే ముగుర ఇచ్చి ఆ పని కోసం సముద్రం పైకి వెళ్ళి కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మొట్టమొదటిసారిగా బైరా ప్లాన్ వేస్తాడు. ఆ విషయాన్ని తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు. సముద్రంపై వేటకు వెళ్ళకూడదని ఆంక్షను దేవర ఎందుకు విధిస్తాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరకు బైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకుంటాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి వెళ్ళాడు. బైరా గ్యాంగ్తో భయం ఎందుకు చూపించాలని అనుకుంటాడు? దేవర కుమారుడు వర పిరికి వాడుగా ఎందుకు మారాడు? వరంతో తగం జాన్వీ కపూర్ ప్రేమ ఎలా సాగింది? చివరకు దేవరకు తిరిగి వచ్చాడా? 4 గ్రామాల కోసం ఎవరు ఈ కథ చేశాడు అనే ప్రశ్నకు సమాధానాలు దేవర సినిమా కథ. ఇండియన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో జరిగే స్టేడియం బాంబు దాడి చేసేందుకు యూనిఎఫ్ ప్లాన్ చేస్తుంది. దాంతో అధికారులు అజయ్ టీం యుతి కోసం వేట ప్రారంభించి తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యుతి కోసం వెతుకుతూ ఉంటే ముందు వీరు దేవరన్ గురించి తెలుసుకోవాలనుకుంటూ ప్రకాష్ రాజ్ చెప్పే కథలో మూవీ ఎమోషనల్గా మారుతుంది. లైఫ్తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్ఫుల్గా ఉండడంతో మూవీ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఒక భారీ ట్వీట్ను ఫస్ట్ హాఫ్కు ముగించడం బాగుంది. సెకండ్ హాఫ్లో దేవర కనిపించకుండా పోయాక ఆయన కుమారుడు వర త్యాగం మధ్య లవ్ ట్రాక్ను కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరీని, సన్నివేశాలు, ట్విట్లను చూపించిన విధానం ఓ రేంజ్లో ఉంది. దేవరకు సంబంధించిన ఓ ఫీట్ బాహుబలి రేంజ్లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్కు హై ఇచ్చి యూపెంట్గా ఒక కొత్త అనుభూతిని చూపింది. నటీనటులు పర్సనల్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రలో చాలా డిఫరెంట్గా కనిపించారు. ఎమోషనల్ స్క్రీనింగ్ యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు. ఆ ఫైట్ రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్తో కలిసి ఫ్యాన్స్కు కేక పుట్టించే ప్రయత్నం చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నంతసేపు తన గ్లామర్తో కట్టిపడేసింది. సైఫ్ అలీ ఖాన్ చాలా కొత్త విలన్ నిజం పండించాడు. శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్, జాన్వీ కపూర్ తమ పాత్రకు పరిధి మేరకు ఓకే అనిపించారు. దేవర్ సినిమాకు అత్యంత బలం అనిరుద్ధ్ మ్యూజిక్, రత్నవేల్ ఫోటోగ్రఫీ. ఆ 2 భాగాలు సినిమాకు ఓ రేంజ్ తీసుకొచ్చాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలు భారీగా ఎలివేట్ చేశాయి చెప్పవచ్చు. సముద్ర తీరంలో, అలాగే కొండలు, అడవిలో ప్రాంతంలో రత్నవేల్ చక్కగా కెమెరాలకు సంబంధించిన ఎన్టీఆర్ యువ సుధా బ్యానర్పై పాటించిన నిర్మాణం విలువ బాగుంది. దేవర సినిమా విషయానికి వస్తే ఎమోషనల్, పవర్ఫుల్ పాత్రలో నడిచే ఓ డిఫరెంట్ జనరల్ మూవీ. 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చి అభిమానులకు పండగ వాతావరణం కల్పించే విధంగా ఎన్టీఆర్ సినిమా ఉంది. జాన్వీ కపూర్ కోసం వెళ్తే ఫ్యాన్స్కు, సగటు సినిమా అభిమానులకు కొంత నిరాశ ఉంటుంది. కథ కంటే కథనం బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్లు చూపించారు. 2 పార్ట్లుగా చేయడం వల్ల కొంత సాగదీసింది. ఓవరాల్గా పక్కకు ఉంది. ఫ్యాన్స్ మెచ్చే చిత్రం. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రం దేవర అని కూడా చెప్పవచ్చు. నటీనటులు దర్శకత్వం కొరటాల శివ, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, సంగీతం అనిరుద్ధ్, సినిమా ఫోటోగ్రఫీ రత్నవేల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డైరెక్టర్ సాయి సిరిల్,